నమస్తే అండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు కృష్ణాష్టమి అయితే మేము ఎప్పుడు కూడా కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ నుంచి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసి నైట్ టైం అయితే స్వామివారికి పూజ చేసుకుంటామండి. అందుకే ఈవినింగ్ టైంలో చక్కగా ఇలా స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుని కౌంటర్ టాప్ పైన ఇలా ముగ్గు పెట్టుకుంటున్నాను. ఏ పండగైనా కూడా ఆ పండగకి రిలేటెడ్గా ఉండేటట్టుగా ముగ్గు పెట్టుకుని దానిలోనే పండగ కళని చూసుకోవడం నాకు ఫస్ట్ నుంచి అదొక అలవాటుగా వస్తుందండి. నిజమే కదా, పండగ వాతావరణం అనేది మన చేతిలోనే ఉంది. అది క్రియేట్ చేసుకోవడం 100% మన చేతిలోనే ఉంది కదండి. అలా ముగ్గులు పెట్టుకుని స్వామివారి ప్రసాదం తయారు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇక్కడ మా వారు స్వామివారికి పువ్వులు తులసి దళాలతో కూడిన పెద్ద మాల తీసుకొచ్చారండి. శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి ఏమి ఇచ్చినా అంటే బంగారాలు వజ్రాలు వైఢూర్యాలు ఇచ్చినా కూడా నేను మీకు లొంగిపోను, కానీ ప్రేమతో ఒక చిన్న తులసి దళం నాకు అర్పించినా కూడా దానికి మీకు దాసోహం అవుతాను అని చెప్పాడు కదా. అది మనం ఎన్నో కథల్లో విన్నాం కదండి. నిజంగా భగవంతుడనే ఆయన ప్రేమకే లొంగుతారండి, ఇంకా దేనికి లొంగరనమాట. ఇంకా అవన్నీ కూడా అక్కడ పూజ దగ్గర రెడీ చేసుకుని ఇక్కడ పాలు పొంగించుకుంటున్నానండి. పాలతో కూడిన ఏ పదార్థమైనా శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ప్రీతి అనమాట. అందుకు నేను ఎప్పుడు కూడా ఏ అకేషన్ అయినా కూడా ముందు పాయసం చేసుకుంటానని, అంటే ఇంట్లో పాలు పొంగలి చేసుకుంటాను అనమాట. పాలు అలా నిండుగా పొంగితే ఇల్లు కూడా అలా కళకళలాడుతూ ఉంటుందనేది నా నమ్మకం. ఇంకా పాల పొంగలి చేసుకుంటా అవి పాయసం ఉడుకుతూ ఉండగా చక్కగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇంకా వెళ్ళి వేరే పనులు చేసుకుంటూ ఉన్నాను. అంటే ప్యారలర్గా చేసుకుంటున్నాను అనమాట. అటు పూజ పని, ఇటు ప్రసాదం పనులు. ఇక్కడ బయట గుమ్మం ముందు స్వామివారికి ముగ్గు పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి అంటేనే ఆ చిన్ని కృష్ణుడు మన ఇంటికి బుజ్జు బుజ్జు పాదాలతో చక్కగా నడుచుకుంటూ వస్తున్నట్టుగా పాదాలు వేసుకుంటాం కదండి. ఇది నేనైతే ఇప్పటిది కాదండి ఈ పూజ చేసుకోవడం. ఇప్పుడంటే యూట్యూబ్ పుణ్యమా అని అందరూ కృష్ణాష్టమిని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ నా చిన్నప్పుడు, అంటే నా పెళ్లి కాకముందు మా ఇంటి పక్కన వాణి అక్క అని ఉండేదన్నమాట. ఆ అక్క వాళ్ళు మెడ్రాస్లో ఉండేవాళ్ళు అనమాట. మెడ్రాస్లో చాలా బాగా చేస్తారు కృష్ణాష్టమి. ఆ అక్క ఇలా చక్కగా ఈవినింగ్ టైము ఇలా పాదాలు వేసుకుని చాలా బాగా కృష్ణాష్టమిని సెలబ్రేట్ చేసేదండి. అప్పుడు నా మనసులో కోరిక కలిగిందనమాట. నేను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నా పెళ్ళైన తర్వాత ఇలా చేసుకోవాలి అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్నేళ్లుగా, అంటే ఒక 20 సంవత్సరాల పైగా నుంచే నేను ఇలా కృష్ణాష్టమి జరుపుకుంటున్నానండి. ఎంతో సంతోషంగా అనమాట. అందులో ముఖ్యమైన భాగం ఏంటంటే స్వామివారి పాదాలు వేసుకోవడం. ఆ పాదాలు ఎలా ఈజీగా వేసుకోవాలి అనేది కూడా నేను మన పొదరిల్లు స్టార్ట్ చేసిన తర్వాత 2-3 వీడియోస్ చేశానండి. బియ్యం పిండిని చక్కగా వాటర్లో కలిపేసుకుని చేతి ముద్రలతో అనమాట గుప్పెడు ఇలా మూసేసి వేసుకోవచ్చు. ఈసారి మాత్రం ఆ స్టైల్ మార్చి చక్కగా ముగ్గుతోనే ముగ్గు పెట్టుకుని ఇలా వేసుకున్నానండి. నాకు ఎందుకో కానీ ఈ సంవత్సరం స్వామివారి పాదాలు ఎంత మనసుకు హత్తుకున్నాయంటే, నేను పూజ జరుగుతున్నంతసేపు, పూజ అయిపోయిన తర్వాత కూడా ఆ పాదాలను అలా తదేకంగా చూస్తూ ఉండిపోయానండి. నిజంగా ఆ బుజ్జి పాదాలను చూస్తుంటే చిన్ని కృష్ణయ్య మన ఇంట్లోకి అలా చక్కగా తప్పటడుగులు వేసుకుంటూ వచ్చేసాడా అని అనిపించిందండి. నిజంగా ఎంతో మనసుకు తృప్తిగా అనిపించింది అనమాట. పూజ చేసుకుంటున్నప్పుడు మనం ఇలా ప్రతి ప్రక్రియ కూడా ఆటోమేటిక్గా అందంగా కనుక కుదిరితే అదంతా భగవంతుడి దయ అనుకుంటానండి. ఆ స్వామి అలా చేయించుకున్నాడు అని అనిపిస్తుంది నా మనసుకి కదండి. మీకేమనిపిస్తుంది? నాకైతే ఎప్పుడు ఇలా అనిపిస్తుంది. పూజ దగ్గర చక్కగా కళకళలాడుతా ఆ కళ వచ్చినా కూడా అదంతా స్వామివారు
ఆ పూజని, మన భక్తిని ఆయన ఆస్వాదిస్తున్నారు, ఆయన ఇష్టపడుతున్నారు అని అనిపిస్తుందండి నా మనసుకైతే. మనం ఏ పని చేసినా కూడా ఇలా చక్కగా భగవంతుడి సేవ చేస్తున్నట్టుగా మనసులో మనం అన్వయించుకుంటే నిజంగా పూజ స్టార్ట్ చేసి మనము గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకుంటున్న దగ్గర నుంచి పూజ ప్రక్రియ పూర్తయ్యే వరకు చివరి వరకు కూడా మనము ఆయన సేవలోనే తరించిపోతున్నామన్న ఫీల్ అయితే కలుగుతుందండి కదా. చూసారా మా చిన్ని కృష్ణయ్య బుజ్జి పాదాలు. ఇంకా ఇక్కడ లడ్డు గోపాల్కి చక్కగా స్నానం చేయిస్తున్నారండి మా హస్బెండు. ఎప్పుడు కూడా నేను కృష్ణాష్టమి పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, మా హస్బెండ్ చేసుకుంటారనమాట పూజ. ఆయనకి శ్రీకృష్ణుడు అంటే ఎంతో భక్తి. పైగా ఈ కృష్ణాష్టమి వస్తుందంటే ఒక వారం ముందు నుంచే కృష్ణాష్టమి వస్తుందని ఆ ప్రిపరేషన్లో ఉంటారనమాట. ఆయన ఎంతో మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా స్వామివారి పాటలు పెట్టుకుని ఆ స్వామికి చక్కగా స్నానం చేయించి మన ఇంట్లోనే ఒక బుజ్జి బాబు పుట్టాడు అని ఆయనకి ఎంతో ప్రేమగా ఆ పనులన్నీ చేసుకుంటామండి. నేను పక్కనే ఉంటాను అనమాట, ఆయనకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటాను. మనసంతా కూడా తృప్తితో నిండిపోయి ఉంటుందండి. మనము ఏ పూజలైనా కూడా శాస్త్రోక్తంగా అన్నీ చేసి చక్కగా భగవంతుడికి భక్తితో గౌరవంతో చేస్తాం కదా. పర్టికులర్గా కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడికి చేసే పూజ మాత్రం ఇది పూజ కాదు, మా ఇంట్లో ఉన్న ఆ బుజ్జి బాబుకి మేము చేసుకుంటున్న ప్రేమతో కూడిన పనులు అని అనిపిస్తుందండి మాకు మాత్రం. ఇది ఈ రోజుది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి, అంటే నా పెళ్ళైన దగ్గర నుంచి మేము చేసుకుంటున్న పూజ అనమాట. పూజ అనటం కన్నా మా శ్రీకృష్ణుడి పుట్టినరోజు చేసుకుంటున్నాం అని అంటే కరెక్ట్గా ఉంటుందేమో అనిపిస్తుందండి. ఇలా ఆయనకి చక్కగా అభిషేకం చేసుకుని స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి ఆయనకి కావాల్సిన పిండి వంటలన్నీ నైవేద్యంగా పెట్టుకున్నామండి. మనం ఏ భగవంతుడికి పూజ చేసినా మనందరం కూడా పూజ అనంతరం ఆ భగవంతుడికి నమస్కారం చేసుకుని మన కష్టాలు మన కోరికలు ఇవన్నీ విన్నవించుకుంటాం కదండి. కృష్ణాష్టమికి మాత్రం ఎందుకో తెలియదు, అసలు అవేమీ అడగాలని కూడా అనిపించదండి. ఆయన అలా చక్కగా అందంగా అలంకరించుకుని మన మనసుకు నచ్చినట్టుగా ఆయనకి సేవలన్నీ చేసుకుని ఆయనకి ఇష్టమైన తృప్తికరమైన నైవేద్యాలని ఆయనకి నివేదించుకుని ఆయన అలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి. నేను మీతో చెప్పాను కదా కొన్ని ఏళ్ళుగా మేము కృష్ణాష్టమి జరుపుకుంటున్నామని. ఇలా పూజకు సంబంధించినవన్నీ చేసుకున్న తర్వాత అలా ఆయన ముందు నేను మా హస్బెండ్ మా పిల్లలు అలా కూర్చుని కొన్ని నిమిషాలు గంటలు అలా స్పెండ్ చేసేస్తామండి. ఏమీ నిజంగా ఆయన్ని అడగాలనిపించదు, బాధలు వెళ్ళగక్కోవాలనిపించదు, ఏమనిపించదు. ఆ దివ్య మనోహర సుందర రూపాన్ని అలా చూస్తూ ఉంటే చాలు మైమరిచిపోతామండి. ఇది నేనేదో వీడియో రూపంలో చెప్పడం కాదు, ఇది నిజంగా నిజం అన్నమాట. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే కంపల్సరిగా వెన్నపూసనైతే నైవేద్యంగా పెడతానండి. ఇంకా తర్వాత చిన్న పిల్లలు తినే చిరుతిళ్ళు, పాలకోవా, సున్నుండలు, వేరుశనగ లడ్డూలు ఇవన్నీ కూడా పెట్టానండి. ప్రతి సంవత్సరం కూడా అలా చిన్నపిల్లలు తినే చిరుతిళ్ళన్నిటినీ కూడా ఆయనకి నైవేద్యంగా పెట్టుకుంటాం. చూసారా, నేను మీతో చెప్పాను కదా నిజంగా పాదాలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదండి. అవి చూసుకుంటుంటే చాలు జన్మ తరించిపోయింది, నిజంగానే ఆ చిన్ని కృష్ణుడు ఆ రూపంలో మన ఇంట్లోకి వచ్చాడా అని అనిపిస్తుంది కదండి. మనం అలా కనుక అన్వయించుకుంటే నిజంగా మనం చేసిన పూజ సఫలం అయ్యి మన మనసుకి ఎంతో సంతృప్తి దక్కుతుందండి. అది కొన్ని కోట్లు విలువ చేసేంత సంతృప్తి దక్కుతుందనమాట. ఇంకా మా చిన్ని కృష్ణుడి గురించి మీకు ప్రతి సంవత్సరం చెప్తాను, ఎన్నిసార్లు చెప్పినా నాకైతే తనివి తీరదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కూర్చున్న బుజ్జి కృష్ణుడు, ఆయన పక్కన చిన్న ఆవు దూడ, వీటిని దగ్గర ఒక 22-23 ఇయర్స్ అయిందండి. నేను మాకు విజయవాడలో పెట్టే ఎగ్జిబిషన్లో తీసుకున్నానమాట. క్రిస్టల్ పౌడర్తో చేసిన విగ్రహం అది. ఆ విగ్రహాన్ని ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నామండి. సేమ్ ఆ కృష్ణుడిని కొన్నప్పుడే ఆ పక్కన ఉన్న ఆవు దూడను కూడా కొన్నాము. అవి ఎంత రియలిస్టిక్గా ఉంటాయంటే మళ్ళీ అటువంటి కృష్ణుడు బొమ్మ కానివ్వండి, మళ్ళీ అటువంటి ఆవు బొమ్మ కానివ్వండి, మాకు ఇప్పటి వరకు మళ్ళీ తారసపడలేదండి కొందామని చూసినా కూడా.
ఆ కృష్ణుడి ముఖంలో కానివ్వండి, ఆ ఆవు దూడలో కానివ్వండి, జీవం ఉట్టిపడేలాగా ఉంటుందన్నమాట. అందుకే మేము ఈ కృష్ణుడి విగ్రహాన్ని కూడా బయట పెడితే డస్ట్ పడిపోయి మళ్ళీ క్లీన్ చేయడం అదంతా కష్టమవుతుందని మా గాడ్రేజ్లోనే పెట్టేసి ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజే బయటికి తీస్తామండి. అలా మా హస్బెండ్ చక్కగా దీపారాధన చేసి స్వామివారి పూజ అంతా చేశారు. ఇంకా నేను కూడా ఆ స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకుని అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఉయ్యాల్లో కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ కృష్ణుడికి అందరం కూడా చక్కగా ప్రేమపూర్వకంగా ఆయన్ని ఉయ్యాల ఊపామండి. ఈ ప్రక్రియ నాకు ఎంతో ఇష్టం అనమాట. నిజంగా మనసులో మన ఎదురుగుండానే ఆ బుజ్జి గోపాలకృష్ణుడు ఉన్నాడు, ఆయన్ని చక్కగా సేవ చేసుకుంటున్నాం, ఆయన్ని ఉయ్యాల ఊపుతున్నామని మనం మనసులో భావన చేసుకుంటేనండి నిజంగా మన పూజ సఫలమైనట్టేనండి. నేను మీకు చెప్పాను కదా, మా హస్బెండ్కి శ్రీకృష్ణుడు అంటే ఎంతో ప్రేమ అండి. అందుకే మా ఇంట్లో ఉన్న కృష్ణుడికి సంబంధించిన బుజ్జి విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ పూజలో పెట్టుకున్నాము. ముఖ్యంగా మచిలీపట్నం పాండురంగ స్వామి విగ్రహము. మా పెద్ద బాబు రీసెంట్గా గురువాయూరు వెళ్ళాడండి. అక్కడి నుంచి కూడా స్వామివారిది చిన్నది ఇత్తడి విగ్రహం తీసుకొచ్చాడు. అలా ఈ స్వాములందరినీ చక్కగా పూజలో పెట్టుకుని చక్కగా మాకు మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నామండి. మీకు ముందు చెప్పాను కదా, కృష్ణుడిని ఏమీ కోరికలు బాధలు చెప్పి అడగక్కర్లేదు. ఆయనకి అలా సేవ చేసుకుని చక్కగా హారతిచ్చుకుని ఆయన్ని కళ్ళారా చూసుకుంటా కంటి నిండా మనసు నిండా నింపేసుకుంటే చాలండి, ఇంక ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆయన అలా చూస్తూ ఉన్నప్పుడు మనకి ఈ ప్రపంచంలో ఉన్న మన కష్టాలు బాధలు ఇంకా వేరే విషయాలు వేటి మీదకి మన మనసు మళ్ళదనమాట. అలా మైమరిచిపోతాము. ఇది నిజంగా ఆ కృష్ణుడిని పూజించే వాళ్ళకి తప్పనిసరిగా తెలుస్తుందండి. మన పొదరిల్లు సభ్యులు కూడా అందరూ మన చిన్ని కృష్ణుడిని చక్కగా కంటారా దర్శనం చేసుకుని ఆయన రూపాన్ని మనసులో నింపుకోండి. మనందరినీ ఆయన చల్లగా చూస్తాడు. ఓకేనా? ఇది అండి ఈరోజు మా కృష్ణాష్టమి వీడియో మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.